టెక్ దిగ్గజం గూగుల్ సోషల్ మీడియా సంస్థ మెటాకు ఊహించని షాక్ ఇచ్చింది. జెమినీ ఏఐ వాడకంపై మెటాకు పరిమితులు విధించింది. ఏఐ ప్రాజెక్టుల కోసం మెటా అడిగినంత భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించడంలో గూగుల్ విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ పరిణామం టెక్నాలజీ పరిశ్రమలో ఏఐ వనరుల కోసం పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడిని మరోసారి బహిర్గతం చేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచే ఈ పరిమితులు అమలులోకి వచ్చాయి. గూగుల్ ఏఐ సేవలను అత్యధికంగా వినియోగించుకుంటున్న అతిపెద్ద కస్టమర్లలో మెటా ఒకటి. అయితే జెమినీ ఏఐ మోడళ్ల కోసం మెటా నుంచి అసాధారణ స్థాయిలో డిమాండ్ రావడంతో గూగుల్ తన వద్దున్న వనరులతో ఆ డిమాండ్ను అందుకోలేకపోయింది. ఈ సామర్థ్య కొరత కారణంగా మెటా అంతర్గతంగా చేపడుతున్న పలు కీలక ఏఐ ప్రాజెక్టులు ఆలస్యం కావడమే కాకుండా కొన్నింటికి అంతరాయం కూడా ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన మెటా తమ ఉద్యోగులు ఏఐ వనరులను, ముఖ్యంగా ఏఐ వాడకాన్ని కొలిచే యూనిట్లైన ఏఐ టోకెన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలని, వాటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించాలని సూచనలు జారీ చేసింది. ఈ సమస్య కేవలం మెటాకు మాత్రమే పరిమితం కాలేదు. గూగుల్ క్లౌడ్ సేవలను వినియోగించుకుంటున్న మరికొన్ని కంపెనీలు సైతం ఇలాంటి పరిమితులని ఎదుర్కొంటున్నప్పటికీ మెటాపై పడిన ప్రభావం చాలా తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం టెక్ కంపెనీలన్నీ ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడంపై భారీగా దృష్టి సారించాయి. డేటా సెంటర్లు అత్యాధునిక చిప్ల కోసం బిలియన్ల డాలర్లు పెట్టుబడులుగా పెడుతున్నప్పటికీ ఏఐ కంప్యూటింగ్ శక్తికి ఉన్న డిమాండ్ను అందుకోవడంలో సరఫరా వెనుకబడిపోతుంది. ఈ సవాళ్లను గూగుల్ సైతం అధికారికంగా అంగీకరించింది. కంపెనీ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, కంప్యూటింగ్ సామర్థ్య పరిమితుల కారణంగా తమ క్లౌడ్ విభాగం వృద్ధి మరింత బలంగా నమోదు కాలేదని తెలిపారు. ఇదే కారణంతో తమ క్లౌడ్ విభాగం బ్యాక్లాగ్ గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. మొత్తం మీద జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు వేగంగా దూసుకెళ్తున్నప్పటికీ అందుకు అవసరమైన మౌలిక వసతుల కొరత పరిశ్రమకు అతిపెద్ద అవరోధంగా మారుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.